ఇది హైవే పక్కనే సముద్రం. చాలా బాగుంటుంది ఈ డ్రైవ్, మెరైన్ డ్రైవ్. ఆల్మోస్ట్ మనకి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. మనం ఇవాళ గోకర్ణ మంగళూరు హైవేలో ఉన్న తామ్రశాసన శ్రీ గురుదేవదత్త. ఈ తామ్రశాసనం ఉంది చూడండి. శ్రీ సచ్చిదానంద దత్తాత్రేయ సన్నిధి, శ్రీ దత్తాత్రేయ సన్నిధి ಕುಂದಾಪುರ ಪಾರ್ಥಿವನಾಮ ಸಂವತ್ಸರದ ಜ್ಯೇಷ್ಠ ಶುದ್ಧ ದಶಮಿ ಸೋಮವಾರ 1885 అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్. ఈరోజు మనం మంగళూరు ఉడుపి మార్గంలో ఉన్నటువంటి ఒక 140 సంవత్సరాల సనాతన సిద్ధమైనటువంటి దత్తపీఠానికి వెళ్తున్నాం. మనం ఇక్కడున్న దత్తపీఠం నిర్వాహకులతో మాట్లాడితే వారు ఇది శిరూర్ చిత్రాపుర దత్తపీఠం అని చెప్పారు. ఈరోజు మనం అందరం టూరిజంగా ఇక్కడ చాలా మంది వచ్చి చాలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాదాపు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ హిందువులు, మరి ముఖ్యంగా బ్రాహ్మణులు అనేక హింసలకు పాలైనటువంటి ప్రాంతం ఇదంతాను. అయినా కూడా వాళ్ళు తమ ధర్మాన్ని విడిచిపెట్టకుండా హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఇవాళ మనం వెళ్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానము మరియు దత్తపీఠం కూడాను. ఇది హైవే పక్కనే సముద్రం. చాలా బాగుంటుంది ఈ డ్రైవ్, మెరైన్ డ్రైవ్. ఆల్మోస్ట్ మనకి కన్యాకుమారి దగ్గర నుంచి మొదలవుతుందని చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే గుజరాత్ దాకా ఇలాగే ఉంటుంది. పక్కనే రోడ్డు పోతూ ఉంటుంది. ఇలా చెప్పడం మర్చిపోయా, ఈ ఏరియాకి వస్తే మీరు ఈ కోస్టల్ బెల్ట్ ఎక్కడైనా సరే మీరు సహ్యాద్రీస్లో ఇక్కడ మటుకు జ్యూసీగా ఉండేటువంటి ఈ మన పైనాపిల్ తినడం మర్చిపోవద్దు. ఏమాత్రం పులుపు ఉండదు. దానిపైన కొంచెం మసాలా వేసిస్తాడు. యమ్మీ. దారిలో ఒకసారి ద్వాపర యుగంలోకి వెళ్ళొద్దాని రండి. శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు పాండవులని వనవాస సమయంలో ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు అజ్ఞాతవాసం చెయ్యాలి, ఆరంభించాలి అని అన్నప్పుడు వాళ్ళ ఉనికి గూఢచారులకు తెలియకుండా ఉండేందుకు వారిని ఒక చోట గుప్తంగా ఉంచారు. పాండవుల అజ్ఞాతవాసం ఆరంభం కాకముందు ఎక్కడైతే వారు గుప్తంగా నివసించారో, ఎక్కడైతే ఒక శివలింగాన్ని స్థాపించుకొని దాన్ని నిత్యం అర్చించారో, ఆ శివలింగానికి అర్చన కోసం, అభిషేకం కోసం జలం లేకపోతే ఎక్కడైతే జలపాతం అర్జునుడు సృష్టించాడో అక్కడికి వెళ్ళి వద్దాను రండి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్. ఒకప్పుడు నేను చేసిన రీసెర్చ్ ట్రావెల్ ఒక 10 ఏళ్ల క్రితం మహాభారతం, రామాయణం కర్ణాటకలో, కేరళలో ఎక్కడెక్కడ జరిగిందనే దాని ప్రకారంగా నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటంటే ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు కొద్ది కాలం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వారు ఎటువంటి పరిస్థితిలో జీవనం గడిపారంటే, నిప్పు రాజేస్తే ఆ పొగ చూసి గూఢాచారులు వారి ఉనికిని కనిపెట్టి దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, శకునికి ఎక్కడ తెలియజేస్తారు అని చెప్పేసి వారు ఇక్కడ కేవలం ఫలాదుల మీద జీవించారు. ఆ సమయంలో భీముడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. ఒక సమయంలో శివుడికి అభిషేకం చేయడానికి జలం లేదు. భీముడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అర్థమైంది. వెంటనే తన విల్లును ఎక్కిపెట్టి ఒక బాణాన్ని సంధించి వదిలాడు. అది కొండ పైన ఎక్కడో వాలింది పోయి. ఆ వాలడంతో అక్కడ ఒక జలధార పుట్టింది. ఆ జలధార ఇక్కడ జలపాతంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎండాకాలం.
దాదాపుగా ఒక 100 మెట్లు ఉంటాయి. ఆనాటి బలిపీఠం, ధ్వజస్తంభం, చిన్న నందీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఉంది. దాదాపు 3,500 సంవత్సరాల పూర్వపు నందీశ్వర స్వామివారు. ఓం నందీశ్వరాయ నమః. ఎంత దివ్యంగా తేజోమయంగా ఉన్నాడో చూడండి. ఈ నిర్మాణం చూడండి ఎలా ఉందో. రాళ్ళు చూసారా ఎలా పెట్టారో? అవి కింద పడవు. అగో ఆ రాయికి దాన్ని అలా ఇంకో 2 రాళ్ళు సపోర్ట్ ఇచ్చి రాతి ఫలకలే అవన్నీ కూడా. 3,500 సంవత్సరాలు దాదాపు, తక్కువలో తక్కువ. గట్టిగా లెక్కేసుకుంటే 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాస్థానం ఇది. ఒకే ఒక వర్షం పడితే ఇన్ని నీళ్లు. వర్షాకాలంలో వస్తే ఎక్కడ చూసినా జలమే ఉండేది. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఇంతకుముందు రాతి తలుపు ఉండేది, మార్చారు. అర్చకరిగే మాత్ర ప్రవేశ. నీటి ప్రవాహం వినిపిస్తోంది కదా గుహలో. అర్జునుడి బాణం ఊరికినే ఉండదు కదా. చూడండి, ఎడమవైపు మనకి ఎడమవైపు స్వామివారికి, కుడివైపు మహాగణపతి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎడమవైపు దుర్గా పరమేశ్వరి మాత. ఇంకొకటి ఈ మధ్య కాలంలో కనబడట్లేదు, కాళీమాత విగ్రహం ఉండేది. ఎదురుకుండా శ్రీ భీమేశ్వర స్వామి వారు. దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. భీముడి పాకశాల ఒకటి. మూడున్నర వేల నుండి 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాస్థానం ఇది. ఇక్కడ చూడండి, గర్భగుడి వెనక నుంచి చూపిస్తున్నాను. కనబడుతుందా? పైన కొండచర్య గర్భగుడి, పాకశాల. ఆ కింద మనం 11 లోపల వస్తే ఇక్కడ ఒక అర్చక స్వామి వారు ఉంటారు. వారికి చెప్తే వారు మనకు భోజనం సదుపాయం కలిగిస్తారు. సనాతన సిద్ధమైనటువంటి స్థానం. శ్రీకృష్ణుల వారి అనుగ్రహంతో ఇక్కడ ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉన్నటువంటి స్థానం ఇది. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. మనం ఇవాళ గోకర్ణ మంగళూరు హైవేలో ఉన్న కుందాపుర ఊళ్ళో ఉన్నాం. కర్ణాటక బ్యాంక్ ఎదురుకుండా ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ చిత్రాపుర మఠ, శ్రీ సచ్చిదానంద దత్తాత్రేయ దేవస్థాన కుందాపుర అని రాసింది కదా.
ఇప్పుడు ఇక్కడ దర్శనానికి వచ్చామన్నమాట. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేద్దాం. ನಮ್ಮ ಹೆಸರು ಶ್ರೀಪಾದ ಶರ್ಮಾ. నమస్కార. ఇది 140 years ఓల్డ్ దత్తాత్రేయ పీఠం. ताम्र शासन है. శ్రీ గురుదేవ దత్త. ఈ తామ్ర శాసనం ఉంది చూడండి. శ్రీ సచ్చిదానంద దత్తాత్రేయ సన్నిధి, శ్రీ దత్తాత్రేయ సన్నిధి ಕುಂದಾಪುರ ಪಾರ್ಥಿವನ ಸಂವತ್ಸರದ ಜ್ಯೇಷ್ಠ ಶುದ್ಧ ದಶಮಿ ಸೋಮವಾರ 1885 ಇಸ್ವಿ ಜೂನ್ ತಾರೀಖಿನ 22. ಓಹೋ. ಗರ್ಭಗೃಹದ ಮಾಡಿಗೆ ತಾಮ್ರದ ಆಚ್ಛಾದನ ಮತ್ತು ಪುನಃ ಕಲಶಾರೋಹಣ. ಓಹೋ, సూపర్ సూపర్ సూపర్. ಕುಂದಾಪುರ గోకర్ణ నుంచి దాదాపు 150 కిలోమీటర్స్ ఉంటుంది. కుందాపుర అంటే గోకర్ణ టు మంగళూరు రూట్, ఉడిపి రూట్లో కుందాపుర మెయిన్ సిటీలో మెయిన్ రోడ్లో ఉంటుంది ఇది మఠము. చాలా పెద్దది. 140 సంవత్సరాల పూర్వది. దత్తాత్రేయ స్వామి వారు అయితే ఎంత దివ్యంగా ఉన్నారంటే చెప్పడానికి నోటి మాటలు సరిపోవట్లేదు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఆర్తి మాత్రమే ಎಷ್ಟು 850 तुम्हारा राशि नक्षत्र बोलो. गौतम सगोत्र श्रीपाद शिवकुमार शर्मा नाम. समस्त जगत्स्थित दत्तभक्तानां सकुटुम्बस्य यजमानस्य सकल मनःकामना सिद्ध्यर्थम आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध पुण्य पुरुषा सिद्ध्यर्थम यजमानस्य सकल मनःकामना सिद्ध्यर्थम दत्तात्रेय सन्निधौ दत्तात्रेयाय नमः. मंगल नीरांजनं करिष्ये. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. माला कमंडलुधर कर पद्मयुग्मे मध्यस्थ पाणि युगले ढमरु त्रिशूले तमत्रि वरदं भुज षट्कयुक्तं दिगंबरं भस्म सुगंधलेपनं चक्रं त्रिशूलं डमरुं गदायुधं पद्मासनस्थं रवि सोमलोचनं दत्तात्रेय ध्यानमभिष्टसिद्धिदं पीताम्बरालंकृत पृष्ठभागं भस्मावगुण्ठमलरुक्मदेहं विद्युत्सदा पिङ्गजटाभिराम श्री दत्तयोगीशमहं नतोऽस्मि. श्री गुरुदेव दत्त श्री गुरुदेव दत्त श्री गुरुदेव दत्त. यजमानस्य सकल मनःकामना सिद्ध्यर्थं दत्तात्रेयाय नमः. मंगल नीरांजनं करिष्ये. ओम मंगलं गुरुनाथाय मंगलं भक्तवत्सलं मंगलं दत्तराजाय श्रीधराज्याय मंगलं मंगलं विश्वरूपाय मंगलं मोक्षरूपिणे मंगलं लोकनाथाय श्रीधराज्याय मंगलं मंगलं विश्वरूपाय मंगलं मोक्षरूपिणे मंगलं लोकनाथाय श्रीधराज्याय मंगलं. दत्तात्रेयाय नमः. मंगल नीरांजनं సమర్పయామి. ఈ ఆలయం మఠం నిర్వాహకురాలు శ్రీమతి సబిత గారితో మాట్లాడడం జరిగింది. వారు మనకి ఈ చిత్రాలన్నీ ఇవి పోయిన సంవత్సరం దత్త జయంతి ఉత్సవాలకు సంబంధించినవి అవి షేర్ చేశారు. శ్రీ గురు దత్తానుగ్రహంతో చాలా దివ్యమైన దత్త దర్శనం కలిగింది. మీరందరూ కూడా దర్శించుకున్నారని ఆశిస్తున్నాను. ఈ క్షేత్రం యొక్క విశిష్టత తామ్రపత్ర శాసనం ద్వారా ఇక్కడ నిరూపింపబడుతోంది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉండి మీరు గోకర్ణం వైపు వస్తే ఈ క్షేత్రం దర్శించడం మర్చిపోవద్దు. తిరిగి మరొక మహాదత్త క్షేత్రం వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.